పులివెందల మరో చరిత్ర సృష్టించబోతుందా? నిజం. ఎందుకంటే ఇంతవరకు పులివెందులలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన వాళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా ఉండడం బహుశా ఇదే మొదటిసారి. పోటాపోటీగా ఉండొచ్చు. ఇందులో ఒకరు నేరస్తులు, ఇంకొకరేమో అంటే తోసివేయబడ్డ, గెంటివేయబడ, లేదా వాళ్ళ తాలూకు సర్వస్వాన్ని కోల్పోయిన వ్యక్తి. సర్వస్వం అంటే జన్మనిచ్చిన తండ్రి కంటే ఎవరు ఉన్నతులు చెప్పండి? అటువంటి జన్మనిచ్చిన తండ్రిని అమానుషంగా, పాశవికంగా దాడి చేసి గొడ్డలతో నరికి 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 చంపినటువంటి తండ్రి కోసం ఒక దిక్కుమాలిన పక్షిలాగా ఆ కోర్టుల చుట్టూ వెళ్తూ, ఢిల్లీ చుట్టూ వెళ్తూ, న్యాయస్థానాల చుట్టూ వెళ్తూ అలమటిస్తున్న వ్యక్తి ఒకరు. రాజశేఖర రెడ్డి గారికి ముద్దు బిడ్డగా, నిజంగా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల చాలా మంచి రాజకీయ నిపుణత గల వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా స్క్రిప్టు రాసి ఇచ్చినట్టయితే సగం తప్పులు చదువుతాడు. షర్మిల స్క్రిప్టు లేకుండా ధారణ, అద్భుతమైన ధారణ, సమయస్ఫూర్తి, చాలా జనాల్ని చైతన్యపరిచే విధంగా చెబుతుంది షర్మిల. అటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ అవినాశరెడ్డి. ఎవరు అవినాశరెడ్డి? వివేకానంద రెడ్డిని హతమార్చిన హంతకుడు అని ముద్ర వేయబడ్డ అవినాశరెడ్డి. ఎంతవరకు హంతకుడు అన్నది కోర్టు న్యాయస్థానం చెప్పాలి. సిబిఐ కూడా నిర్ధారించింది. ఎంతవరకు ఉన్న సమాచారం అది. అటువంటి వ్యక్తికి పోటీగా షర్మిల నిలబడుతుంది. షర్మిల నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఎంత లేదన్నా ఆ తండ్రి బిడ్డలే కదా, ఆ తండ్రి రక్తం మీ ఇద్దరిలో ఉంది కదా. అప్పుడు మీరు పోటీకి వచ్చి అవినాశరెడ్డిని గెలిపించండి అని మీరు చెప్పకూడదు. దిగజారిపోయారు. అంటే ఒక హంతకుడికి మీరు, హంతకుడు అనిపించుకున్న వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. స్వయాన మీ రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల నా మూడో కూతురు అని ప్రశంసించిన మీ చెల్లుడికి మీరు సపోర్ట్ చేయలేదు సరికదా. ఆవిడ క్యారెక్టరు అసాసినేషన్ చేయడం చరిత్ర క్షమించదు. ఎవరు క్షమించరన్నమాట. అంటే మీ చెల్లిన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మీకు ఆ విషయం గుర్తొస్తుందా? మీరు మీ చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మీ శ్రీమతిని మిగతా వారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయరా? అది మీకు ఇష్టమా? అది స్వాగతిస్తున్నారా? ఏమిటండి ఈ రాజకీయాల్లో ఉంటూ ఇంత కళ్ళు రాజకీయాలు ఆవేశాన్ని తీసుకొస్తాయి, కానీ ఆ ఆవేశం మైండ్ని మొద్దుబారిపోయినట్టు చేయకూడదు. ఇంకా చైతన్యపరచాలన్నమాట. మీ ఆవేశం కంప్లీట్గా బుద్ధిని నాశనం చేసి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నారు. ఇది అవసరం. ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విషయం. రెండవది ఏంటంటే, అసలు ఆవిడ ప్రస్తావన మీరు ఎందుకు తీసుకురావాలి? ఆవిడ మీ ప్రస్తావన ఆవిడ ప్రస్తావన తీసుకొస్తే మీ ప్రస్తావన ఆవిడ తీసుకొస్తుంది. ఇలాగ మీ పరువు ఆవిడ పరువు మీరు. మొత్తానికి ఏంటంటే నాకు అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి ఇంతవరకు ప్రజల మనసులో బ్రతికే ఉన్నాడు. నిజంగా చచ్చిపోయింది ఆయన ఆత్మ ఎక్కడైనా ఉంటే అంతరించిపోయేది ఈ మీ అన్న చెల్లెళ్ళ తాలూకు వాదోపవాదాలు విని, ఇదా నా రక్తం, ఇదా నేను కలలుగన్న నా బిడ్డల ప్రవర్తనని అంతరించిపోతుందండి. ఇంకా ఈ పాపిష్టి ఈ బంధాల్ని నేను చూడలేనని ఆయన డెఫినెట్గా కురింగి నాయన ఈ ఆత్మ కూడా నాకు వద్దు, కలిపేసేది దేంట్లో అని చెప్పేసి, ఇంకా ఏదో జన్మ ఇచ్చేసి నన్ను ఇక్కడి నుంచి అంతం చేసేసాయి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అందువలన పులివెందుల్లో ప్రజలందరూ ఒకటే ఆలోచించారు.
ఆడబిడ్డలంటే పులివెందల ప్రజలకి చాలా అంటే ఆకర్షణ అన్నమాట. అది మీ తాలూకు సినిమాలో కూడా చూపించారన్నమాట. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎవరో శత్రువుల తాలూకు బిడ్డ వచ్చి, "అన్నా, నా భర్తను చంపేస్తారన్నా, మీరు కొంచెం ఆదుకుంటానని" అని చెప్తే, "సరే, నీ భర్తకి ఏం కాదమ్మా, వెళ్ళమని" చెప్తారు. ఆయన అనుయాయులు ఏం చెప్తారు, "అన్నా, మన శత్రువు భార్య" అని చెప్తారన్నమాట. తప్పురా. ఎవరైతే మన ఇంటికి అన్న అనుకుంటూ కొంగు చాచి అడిగినప్పుడు తప్పకుండా శత్రువైనా మిత్రువైనా నేను మాట ఇచ్చిన తర్వాత మాటే అన్నటువంటి నాన్నకు పుట్టిన కొడుకువా నువ్వు అడుగుతున్నా నేను. ఆ నాన్నకు పుట్టిన కొడుకువేనా? అరే, ఎందుకండి పగలు ప్రతీకారాలు, కుట్రలు కుళ్ళులు ఇవన్నీ ఎందుకు, దేనికి? రేపు ఓడిపోతున్నారు, ఎవరినేం చేస్తారు మీరు? మిమ్మల్ని ఎవరైనా ఏం చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? షాంషేర్గా 151 సీట్లతో పరిపాలించారు. షాబాష్ అనిపించుకున్నారు, ఏదో అనిపించుకున్నారు, అయిపోయింది. ప్రజలకు ఇష్టం లేదు, దింపేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, దింపేశారు. రాజాలాగా వెళ్ళిపోయి మీరు అనుకున్న ప్రజలకి ఎప్పటిలా మీరు సహాయం చేయండి, వచ్చేసారి మీరే గెలుస్తారు. అంతేగాని పూర్తిగా సమూలంగా మీ తాలూకు గౌరవాన్ని, మీ తాలూకు ప్రతిష్టని మీరే మంట గలుపుకుంటుంటే ఎలా చెప్పండి? అందువలన ఈసారి పులివెందులలో కూడా మీరు ఓడిపోవడం ఖాయమని ప్రజలు అనుకుంటున్నారు. అది అవసరం మీ బ్రతుక్కి, మీ చరిత్రకి, మీ వంశానికి. కనుక మనం ఉండి వంశం తాలూకు పేరు ప్రతిష్ట పెద్దది చేయాలి, కానీ కంప్లీట్గా అంతరించిపోయినట్టు మనం చేయకూడదని చెప్పేసి నేను మనం చేసుకుంటూ, తర్వాత అన్నాచెల్లులు ఇక ముందైనా సరే అంత అయిపోయింది, ఇంకేముంది, క్యారెక్టర్ అసాసినేషన్స్ అయిపోయినాయి. అటు షర్మిల క్యారెక్టర్ అసాసిన్ అయింది, ఇక్కడ భారత్ క్యారెక్టర్ కూడా అసాసినేషన్ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా అసాసినేషన్, ఇంకా అంతకంటే దిగజారొద్దమ్మా, చాలు, చాలా దిగజారిపోయారు మీరు. ఇద్దరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి పరువులు పోగొట్టారు. ఇంకోసారి రాజశేఖర రెడ్డి అంటే థూ అని మీ మొహం మీద దుమ్మేస్తారు. కనుక ఎక్కడితో ఆయన ప్రతిష్ట నిలబెడితే నిలబెట్టండి, పడగొట్టొద్దు. దయచేసి మీ నాన్న ప్రతిష్టని వీలైతే నిలబెట్టండి, లేదా ఆ జోలికి వెళ్ళొద్దు. ఇది ఇద్దరికీ చెప్తున్నమాట. కనుక ఆడబిడ్డగా పులివెందుల్లో నువ్వు గెలవచ్చు, కానీ రాజకీయానికి ఎప్పుడూ ఒక లక్ష్యం ఉండాలి. రాజకీయానికి ఎప్పుడూ ఒక సంయమనం ఉండాలి. రాజకీయానికి ఎప్పుడూ ఒక త్యాగం ఉండాలి. రాజకీయానికి ఎప్పుడూ కూడా చాలా బాధలు ఉంటాయి, లాఠీ దెబ్బలు ఉంటాయి, చర్నాకోలతో దెబ్బలు ఉంటాయి, మనసును గాయం చేస్తారు. వీటన్నిటికీ తట్టుకునే శక్తి ఉంటేనే రాజకీయాల్లో రండి. ఎవరో గాయపరిచారు, మీరు వీళ్ళు గాయపరిస్తే ఆయనకి మీకు తేడా ఏమిటి? ఈ తేడాన్ని తెలుసుకోండి అని చెప్పి హృదయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.